ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. దానికి ప్రధాన కారణం అధికార దాహం. అధికారంలో ఉన్నప్పుడు యువత కానీ నిరుద్యోగులు కానీ చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనపల్లా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఓడిపోతానే అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారంటే నిరుద్యోగుల గొంతు కోసేలాగా ఈరోజు ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేలాగా. అంటే ఉద్యోగం వస్తే ఆయనకి నచ్చదు, రానోళ్ళని రెచ్చగొట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు. డిఎస్సి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నామని చెప్పి స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ అభ్యర్థులు కానీ డిఎస్సి రాసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా బాధితులు కానీ ఎవరు లేరు. అసలు బాధితులే లేరు కదా. ఈరోజు వీళ్ళ తీరు చూస్తున్నప్పుడు మాకు ఒకటి గుర్తొస్తోంది. అంతిమ తీర్పు అని చెప్పి కృష్ణరాజు గారిది పాతకాలంలో ఒక సినిమా ఉండేది. ముందుగా ఆయనే ఏదైతే కృష్ణరాజు గారు ఒక హత్య చేసి ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆయన మొత్తం ఆ సినిమా ఉంటుంది. అంతిమంగా ఆయన దొరికిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలానే ఉంది. సమస్య ఉత్పన్నం అవుతే ఏ పార్టీ అయినా స్పందిస్తారు. సమస్య లేకుండా సమస్యను సృష్టించి, సమస్య లేకుండా డిఎస్సి మీద ఎవరు ఆరోపణలు చేయకుండానే, ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఆయన మేల్కొని ఒక సమస్యను సృష్టించాడు. ఆ సమస్యను సృష్టించి దాని మీద ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమంకి శ్రీకారం చుట్టారు. ఈరోజు జరుగుతున్నది అదే. రాష్ట్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం. నేను జన్జీని కానీ కొత్త తరాన్ని కానీ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు డిఎస్సి పెట్టింది ఎప్పుడు, నిర్వహించింది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ నాటకాలు ఈరోజు 2 నెలల ముందు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ 2 నెలల ముందు మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించకపోయే కొందికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు నువ్వు కరెక్ట్గానే వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా కోర్టు మొట్టికాయలు వేసింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమని? ఢిల్లీలో నీటికి సంబంధించి అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఇక్కడ చలిగాచుకోవాలని చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ అసలు డిఎస్సి మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మాట్లాడే అర్హత ఉందా? లాస్ట్ 5 ఏళ్ళలో 2019లో ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు నేను మేనమావగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా అని చెప్పి ఊరూరా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఎలక్షన్ ముందు ఓట్ల కోసం తూతూ మంత్రంగా ఒక డిఎస్సి ఇచ్చి కోర్టు మొటిక్కాయలు వేస్తే ఆ పనికి మాలని నేలకి గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సి అనౌన్స్ చేశారు. కానీ యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరుద్యోగులకు అండగా ఉంటాం, మెగా డిఎస్సి పెడతాం, మెగా డిఎస్సి ద్వారా ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ టీచర్లుగా
మారుస్తామనే మాట ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి 150 రోజుల్లోనే ఈరోజు డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి చేయడం. దాని మీద కూడా ఆయనే ఈ మధ్య 2 నెలల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు? గతంలో వేసిన కేసుల్లాగా కాకుండా కొత్తగా ఏంటి అంటే డిఎస్సిని ఆపాలని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు, డిఎస్సిఏ నిర్వహించకూడదని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు, నిరుద్యోగుల గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల పక్షాన ఆ పార్టీ పోరాటం చేస్తున్నట్ట. సిగ్గుందని అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని కేసులు వేసిన నువ్వు ఈరోజు డిఎస్సి మీద ర్యాలీలంట. డిఎస్సిని అడ్డుకోవాలని చూసిన నువ్వు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసం ర్యాలీలంట. ఏంటి మాకు అర్థం కాల. ఎవరైతే గొంతు కోస్తున్నారో, ఎవరైతే నిరుద్యోగులు గొంతు కోసారో, గొంతు గోయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఈరోజు ఏదో నిరుద్యోగుల పక్షాన వీళ్ళు ఉన్నట్టు కొత్త నాటకానికి తెరలూపారు. ఆ తెర ఎలాంటిదంటే మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ర్యాలీలు ఒకసారి చూడండి. వీళ్ళు అభ్యర్థులా అని అడుగుతున్నాం. ఎవరు ఒకసారి చూడండి. రౌడీ షీటర్లు, గంజాయి, డ్రగ్స్, తీసేసిన తహసీల్దార్లు, రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు ఒకసారి చూడండి. రాష్ట్రంలో ఎవరితో వీళ్ళు ర్యాలీలు చేస్తారో, ప్రోగ్రాములు చేస్తారో ఒకసారి చూడండి. ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు ఎక్కడన్నా చూసారా? మీరు చూసుంటారు. ఏది పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఫోటోలు ఉంటాయి, రౌడీ షీటర్లు అని చెప్పి. పోలీస్ స్టేషన్లో ఉన్న ఫోటోలు ఇవంతా వీళ్ళు చూడండి. స్వైర విహారం చేస్తున్నారు. వీళ్ళకి మద్యం గంజా ఇచ్చి ర్యాలీలకు పిలిపిస్తున్నారు. ఈ ఫోటోలు ఒకసారి చూడండి. గుంటూరు నడిబొడ్డులో వీళ్ళు ర్యాలీలకు పోగు చేస్తున్న జనం వీళ్ళ నిరుద్యోగులు, వీళ్ళ డిఎస్సి అభ్యర్థులు. ఒకసారి మీరు చూడండి సందుల్లో ఎలా ఉన్నారు వీళ్ళు. ఒకసారి మీరు స్పష్టంగా ఒకసారి చూడండి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వీళ్ళ ర్యాలీ. ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత దారుణంగా వీళ్ళు తీరు చూస్తే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న ర్యాలీలు, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు కాలేజీలను బెదిరిస్తున్నారు. మీ అంతు చూస్తామంటున్నారు. రాకపోతే మేము వస్తే కాలేజీలు లేకుండా చేస్తామని చెప్పి కాలేజీలు బెదిరిస్తున్నారు విద్యార్థుల కోసం. నిరుద్యోగులకు 3 రోజుల నుంచి నిరుద్యోగుల కోసం వస్తే ఒక్క నిరుద్యోగి రాలా. డిఎస్సి రాసిన వాళ్ళు ఒక్కరు లేరు. దాంట్లో ర్యాలీలో ఉండేవాళ్ళు ఎవరంటే రాజకీయ నిరుద్యోగులు, తీసేసిన తహసీల్దార్లు, పిక్ పాకెటర్స్, రౌడీ షీటర్లు, టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసిన వాళ్ళు ర్యాలీలో పాల్గొంటున్నారు. మేము అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో మా ఎమ్మెల్సీలు, మా అధికారులు, మేము బహిరంగ చర్చకు సిద్ధం, మీరు ఆధారాలతో రండి, ఆరోపణలతో కాదని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నిన్న అంతకుముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బహిరంగ సవాలు విసిరారు. తాడేపల్లి ప్యాలెస్ ఇంటికి సమీపంలో నేను ఎక్కడే ఉన్నా, డిఎస్సి మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎప్పుడు వస్తావు, నన్ను ఎక్కడికి రమ్మంటావు అంటే ఆయన బెంగళూరు పారిపోయిన పార్టీ నాయకత్వం మళ్ళీ పదే ఆరోపణలు చేస్తాం. నిన్న కూడా సవాల్ విసిరారు. మా ఎమ్మెల్సీలు సవాల్ విసిరారు. నేను సవాల్ విసిరా. ఇదే తిరుపతిలో 2.5 గంట ప్రెస్ క్లబ్లో ఉన్నాం, విజయవాడలో ఉన్నాం, విశాఖపట్నంలో ఉన్నాం. కానీ ఒక్కరంటే ఒక్కరు రాలా. కానీ రోజు ప్రెస్ మీట్లు, రోజు ఆరోపణలు, సంబంధంలా ఏదో ఒక పేపర్ తీసుకొని వచ్చి మీడియా కనపడదు కదా, వాళ్ళ ఆఫీసులో కూర్చుంటారు, మీడియా కనపడదు కదా, టెట్టు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసినారండి. టెట్టు లేకుండా ఉద్యోగాలు ఇచ్చడానికి అన్నా ఇదేమన్నా మీ తాడేపల్లిలో మీ ఇంట్లో పనిచేసే ఉద్యోగం అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాం స్పష్టంగా. ప్రతి సర్టిఫికెట్ ఆన్లైన్లో ఉందని స్పష్టంగా మేము చెప్తుంటే మళ్ళీ పదే ఆరోపణలు, సంఘాల మీద ఆరోపణలు. మేము అడుగుతున్నాం, అసోసియేషన్స్కి ఇచ్చే సర్టిఫికెట్లకి శాప్కి ఏం సంబంధం అని అడిగాం.
మళ్ళా దాన్ని తీసుకొని వచ్చి అసోసియేషన్కి ముడిపట్టారు. అసోసియేషన్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని చెప్పారు. నేను అడుగుతున్నాం, అసోసియేషన్లో వైసీపీ వాళ్ళు ఉన్నారా లేదా? ఈ రోజుకి వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? కోటగిరి శ్రీధర్ గారు. మీ ఎంపీ. దానికి సెక్రటరీ ఎవరు? డేనియల్ ప్రదీప్. జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు, మేనల్లుడు. కాదా? వాస్తవా కాదా? వైవి సుబ్బారెడ్డి గారు అథ్లెటిక్స్కి ప్రెసిడెంట్గా వ్యవహరించారా లేదా? అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే దోరపూడి చంద్రశేఖర్ గారు. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే 12 మంది మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ సమీప బంధువులు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ రోజుకి ఉన్నారు. అసలు ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారంటే, టెట్టే రాయిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. నేను అడుగుతున్నాం, ఎవరికి ఇచ్చారని అడుగుతున్నాం. టెట్టు రాయిన వాళ్ళకి ఎవరికి? అలా పేరు చెప్పరు. పేరు చెప్తే ఆధారాలతో కూడా మా అధికారులు చెప్పేస్తారు కదా. ఈ అభ్యర్థి పేరు ఇది, ఇతను ఇది క్వాలిఫికేషన్, ఇలా ఈ మార్కులు వచ్చాయి, రోస్టర్ ప్రకారం ఇతనికి ఉద్యోగం వచ్చింది, స్పష్టంగా చెప్తారు కదా. మళ్ళీ చెప్పేస్తే బయట తెలిసిపోతుందని మళ్ళీ పేర్లు చెప్పరు. ఆరోపణలు మాత్రమే, ఆధారాలు ఉండవు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంట. దేనికి నిరసనలు మేము అడుగుతున్నాం? నీ మీద చేయాలి నిరసనలు, నీ మీద చేయాలి పోరాటాలు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ ఇంటింటికి పంచాడు నువ్వు. నీ మీద చేయాలి పోరాటం. ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తానన్నావు, చేసావా అని అడుగుతున్నాం. డిఎస్సి పెడతానన్నావు, పెట్టావా అని అడుగుతున్నాం. మేము అభ్యర్థులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆశావకులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది దగాకోరు పార్టీ. ఈ వైసీపీ ఒక దగాకోరు పార్టీ, గొడ్డలి పార్టీ. మీ జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది, మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తోంది, రాష్ట్రంలో ప్రశాంతత ఉండకూడదని చూస్తోంది, ఉద్యమం సృష్టించాలని చూస్తోంది. ఒక ఫేక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు, అలజడి సృష్టించాలని చూస్తోంది, అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఏవీ లేవు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక ఆరోపణ చేయాలి. లోకేష్ గారు అంటే వీళ్ళకి భయం, వణుకు. లోకేష్ గారు మీద ఆరోపణలు చేస్తే లోకేష్ గారు ఏమన్నా భయపడతారనుకున్నా. లోకేష్ గారు భయపడే రకం కాదు, తెలుగుదేశం పార్టీ భయపడే రకం కాదు, కూటమి ప్రభుత్వం భయపడే రకం కాదు. తిప్పి కొట్టే ప్రభుత్వం, తిరగబడే ప్రభుత్వం, ఆధారాలతో కూడా నిరూపించే ప్రభుత్వం. స్పష్టంగా ఇంత పద్ధతి ప్రకారం చేస్తే మేము అడుగుతున్నాం, గ్రూప్ 1 మీద బహిరంగంగా చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. నోరెత్తరు, మాట్లాడరు. గ్రామ సచివాలయాలంట, వీళ్ళేదో పొడిశారంట. లిస్ట్ ఎక్కడుంది? మెరిట్ లిస్ట్ ఉందా అని అడుగుతున్నాం. మెరిట్ లిస్ట్ ఎక్కడుందని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎక్కడుందని అడుగుతున్నాం. ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీగా, పద్ధతి ప్రకారం, బాధ్యతాయుతంగా మా అధికారులు పనిచేశారు. మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఒక పద్ధతి ప్రకారం చేస్తే వైసీపీ వాడు ఎవడో ఒక ఆడియో మాట్లాడితే, మీ పార్టీ వాడు మాట్లాడితే దాన్ని తీసుకొని డిఎస్సికి అంటగడతారా? ఎవరు వాడు? ఎవరు అతను అని అడుగుతున్నాం. నందిగామ సురేష్ గారితో కలిసి ఉన్న ఫోటో స్పష్టంగా ఉంది అక్కడ. ఆ ఫోన్లో మాట్లాడిన వాడు వైసీపీ అని స్పష్టంగా ఉంది. మీరే ఆడియో రిలీజ్ చేసి, మీరే ఆడియో క్రియేట్ చేసి దాన్ని తీసుకొని డిఎస్సికి లింక్ పెడతారా? నిద్ర లేస్తే తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. ఈరోజు నిరుద్యోగులంతా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు అన్ని కోచింగ్ సెంటర్లో ఒకే ఆలోచనతో ఉన్నారు, ట్రైన్ అవుతున్నారు. ఈరోజు మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరో డిఎస్సి వస్తోంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తోంది, పోలీస్ శాఖ నోటిఫికేషన్ వస్తోంది. నిరుద్యోగులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, సిద్ధంగా ఉండండి. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్లో ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాం ఆన్ టైం. ఏ డేట్కి ఇచ్చామో అవసరమైతే ముందే వస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకి
కొత్త ఆలోచన కలిగిన జంజీకి సోషల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న యువతకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, మీ ఉద్యోగాల కోసం కాదు, వేల ఉద్యోగాల కోసం ఉద్యమాలు మొదలుపెట్టారు. డబ్బిస్తున్నారు, మద్యం దాగిపిస్తున్నారు, గంజాయి ఇచ్చి రోడ్డు మీద స్వైర విహారం చేయిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు కానీ ఎక్కడన్నా చెడు ఆలోచనతో మద్దతు తెలిపితే మటుకు ఈ రాష్ట్రం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి దొరుకుతోంది, రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తోంది. ఈ టైంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఈరోజు గురిగింజ కింద నలుపు తెలినట్టు ఈరోజు స్కాములంతా వీలు చేసి ఇది స్కామ్ అంటారా? నేను 16,000 మంది టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా, సిబిఐ కావాలంటే వీళ్ళకి ఈ డిఎస్సిని రద్దు చేయాలంటున్నారు. మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాం. ఈ 16,000 మంది మీరు కష్టపడి ఒక పూట తిని కోచింగ్ సెంటర్ల కాడ మగ్గి కుటుంబానికి దూరంగా ఉండి అప్పో సప్పో చేసి మీరు టీచర్లు అయితే మీ మీద నిందలేస్తున్నారు వీళ్ళు. మీరు మౌనంగా ఉంటారా అని అడుగుతున్నాం. మీరు మౌనంగా ఉంటారా అని అడుగుతున్నాం. మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీ కష్టం మీద ఆరోపణలు చేస్తున్నారు, మీ శ్రమ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీ నిజాయితీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు దొంగ టీచర్లు అంటున్నారు, డబ్బులు ఇచ్చి వచ్చిన టీచర్లు అంటున్నారు. మీరు ఎందుకు మౌనంగా ఉంటారని కూడా అడుగుతున్నాం. ఇప్పటికే టీచర్లు స్పందించారు, ఇంకా స్పందించాలి, తిరగబడాలి, తిప్పి కొట్టాలి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, డిఎస్సి మీద బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మేము ఆధారాలతో వస్తాం. మీరు ఆరోపణలు కాకుండా ఆధారాలతో రావాలి. పేకాట ఆడిన టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పిన నీచమైన నాయకత్వం మీది. మళ్ళీ క్షమాపణ కూడా ఇంతవరకు అడగల. అదేవిధంగా మిగతా ఇతర పార్టీలకు, విద్యార్థి యువజన సంఘాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, గజ దొంగలతో కలవద్దండి, దోపిడీదారులతో కలవద్దండి. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో కలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అక్కడెక్కడో ఏదో జరిగిందంట, ఇక్కడ రిజైన్ చేయాలంట. మరి మీరెందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారిని మీరెందుకు ఆ రోజు క్వశ్చన్ చేయలేకపోయారు? అక్కడేమో ఢిల్లీలో కలుస్తారు, ఇక్కడైతే ఏడొక న్యూసు ఆడొక న్యూసు. నిరుద్యోగుల పక్షాన స్పష్టమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాం. 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా ఈ ఫేక్ ర్యాలీలను తిప్పికొట్టాలని కూడా పిలుపునిస్తున్నాం.